నా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు తీర్పు చెప్పేటప్పుడు ఏం జరగబోతుందో అన్న సంగతిని గురించి మరి ఆ రోజైతే మన కళ్ళ ముందు కనపడేటట్టుగా, అంటే మనిషి యొక్క స్థితిగతులను గురించి ఆయన అయితే కనుక వివరంగా తెలియచేసిన సంగతులు ఇదొక భాగం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకంలో మానవులుగా బ్రతుకుతున్న మనం దినమంతా కూడా మనం చేసే పని, ప్రసంగి భక్తుడు చెప్తాడు, ఈ యుద్ధమందు మనకు విడుదల దొరకదు. లోకంలో మానవులుగా బ్రతుకుతున్నవారు ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందేనట. ప్రతిరోజు యుద్ధమే. కన్న తల్లిదండ్రులతో యుద్ధం చేసే పరిస్థితులు మనకున్నాయి. కట్టుకున్న భర్త భార్యతో యుద్ధం చేసే పరిస్థితులు, పిల్లలతో యుద్ధం చేస్తున్నాం. మనం ఒంట్లో ఉన్న అనారోగ్యంతో యుద్ధం చేస్తున్నాం, ఆకలితో యుద్ధం చేస్తున్నాం, చుట్టూ ఉన్న సమాజంతో యుద్ధం చేస్తున్నాం. ఈరోజు యుద్ధం చేయకుండా ఈరోజు ఏ పని కూడా సాగదు. మన బ్రతుకులో ఒక పూట కూడా గడవదు. మన జీవితం అంటేనే యుద్ధం. ఆ రోజైతే కనుక ఆయన చెప్తున్నమాట. అందుకనే పౌలు గారు కూడా మాట చెప్తాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటా. అంటే మనం చేసే యుద్ధం దాంట్లో కలిగే ఇబ్బందులను బట్టి తెలియకుండా మన విశ్వాసాన్ని వదిలేసుకుంటామంట. ఏదన్నా ఒకరు అనుకోని సంఘటన జరిగింది, నేను నాకు కట్టుకున్న భార్య ఇద్దరము కూడా అయితే కనుక ఏదో విషయంలో గొడవ వచ్చింది. తానేదో ఒకరు తెలిసి తెలియక మాట్లాడినా, నా మీద ఒక నిందేసినా, లేదో మా ఇద్దరి మధ్యన కలహం వచ్చింది. మామూలుగా ఉన్నప్పుడు ప్రేమాప్యతలతో మేము ఉంటామండి. కలహం వచ్చింది అనుకోండి సపోజ్. ఎప్పుడైతే కనుక నా మనస్సుకు గాయపడేటట్టుగా ఆమె మాట్లాడటం ప్రారంభించిందో వెంటనే నేను కూడా ఏం చేస్తానో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా విశ్వాసం ఏంటంటే, నా భార్యను నేను ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ ఆమెను ప్రేమించాలి. ఆమె ఎంత పెద్ద తప్పు చేసినా ప్రేమిస్తూనే ఉండాలి. ఆమె తప్పు చేసినా కడుక్కునేటట్టు ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భార్యను నేనైతే కనుక దండించేటట్టో లేకపోతే తోలనాడేటట్టు ఉండకూడదు. దేవుని వాక్యం అది. నేను అది నేర్చుకున్నాను, ఉన్నాను. కానీ ఎప్పుడైతే కనుక ఆమె నుంచి నాకు తిరస్కారమో లేకపోతే మరొక తగు వచ్చిందో, కోపం వచ్చి నేను చెయ్యెత్తి ఓ దెబ్బ కొట్టేశాను అనుకోండి సపోజ్, వెంటనే నా విశ్వాసం ఏమైపోయినట్టు తెలుసా? నా విశ్వాసం నా భక్తి అంతా పోయినట్టే. నా భక్తి అంతా పోయింది. నేను ఎంత గొప్ప పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ఏ రోజైతే కనుక నా భార్యని చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందో ఆ రోజే నా విశ్వాసం చెడిపోయింది. ఇలా కొట్టకుండా ఉండాలి, తను దూషించకుండా ఉండాలనుకుంటే కనుక నన్ను నేను సంపాదించుకోవటం, నా మనస్సును నేను అణుచుకోవటం అనేది నేర్చుకోవాలి. విశ్వాసం మనకు నేర్పేది ఓర్పు, సహనం అంటారు. యోబు సహనమును గురించి మీరు వింటింది కదా అంటే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా నోరు మెదపకూడదు. ఆ ఓర్పు తట్టుకోవటం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో గేలి చేసేటట్టు ఉంటారు. చేతకాని వాడు అనుకోవచ్చు, లేకపోతే ఇంక రోష పౌరుషాలు లేవా అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అంటారు కదా, లోకంలో ఉంటారు కదా చాలామంది అయితే ముందు జరిగే సమస్య కంటే కూడా ముందు వీళ్ళ రెచ్చగొట్టే విధానం అయితే కనుక మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను ఎంత ఎదుటి వ్యతిరేకత వచ్చినా అప్పటికి కూడా నా మనస్సును అడుచుకుని నేను చేయకూడని తప్పు చేయకుండా ఉండగలనా? వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత బలవంతం పెట్టినా, ఏం చేసినప్పుడు కూడా ఆ తప్పు నేను చేయకుండా కాపాడుకోవటం నా వలన అవుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇది పోరాటం అండి. ఏమది? నా విశ్వాసాన్ని కాపాడుకోవటమే నా పోరాటం. యోధా రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథానికంటే జస్ట్ ముందుంటుంది. ఆ యోధా రాసిన పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ భక్తుడైతే కనుక ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. పోరాటం అనే మాటకు వస్తే 3వ వచనం,
ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. దేవుడు చెప్పిన మాట నిమిత్తం మనందరూ కూడా ఏం చేయాలట? పోరాటం, అంటే యుద్ధం చేయాలి. ప్రతిరోజు అంతే. నా విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటే, దేవుడు చెప్పిన మాట చొప్పున కనుక మనం జీవించాలనుకుంటే అన్ని వైపుల నుంచి శోధనలు వస్తాయి. ఎందుకంటే లోకంలో ఈరోజు మనుషులందరూ కూడా దుష్టుని యొక్క ప్రేరణతో ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా అయితే కనుక మన విశ్వాసాన్ని సహించే పరిస్థితిలో లేరు. ఏదో ఒక విధంగా మనం చెప్పే మాటనైతే కనుక ప్రతిదానికి అడ్డం చెప్తారు. కట్టుకున్న భార్యాభర్త కూడా మనం నీతిగా బ్రతకాలంటే వాళ్ళు ఊరుకోట్లా. మనం కనుక్కున్న పిల్లలు కూడా సవ్యమైన పద్ధతిలో పెరగాలని చెప్తుంటే వాళ్ళ మాట వినట్లా. మన కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వద్దు, ఇలాంటి పాపపు జీవితం వద్దు, తప్పులోకి మనం వెళ్ళొద్దని చెప్తే వాళ్ళు ఊరుకోట్లా. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా గొడవే, స్నేహితుల దగ్గరికి వచ్చినా గొడవే, ఇరిగిళ్ళోళ్ళు పొరిగిళ్ళోళ్ళు అనుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంతకండి ఈ అన్యాయం, ఎందుకు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలా నిందలు వేయకండి, ఇలా తప్పు మాట్లాడకండి అంటే పెద్ద గొడవ. రోజు గొడవే, రోజు పోరాటమే. ఎవరైనా నిజంగా నీతిమంతుడిగా బ్రతకాలనుకుంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యలో ఉరుక్కుంటారంటే వాక్యం చెప్పేదైతే కనుక అదే. అన్ని వైపుల నుంచి శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా అయితే కనుక దేవునికి దూరముగా ఉన్నామని మీ ఘటమును జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. 2 కొరింథీ 5 చదువుతున్నప్పుడు మన దేవునికి దూరంగా ఉన్నాం. అందుచేత దేవునికి దూరంగా ఉంటూ దేవునిలా బ్రతకాలనుకుంటే కనుక అన్ని వైపుల నుంచి మనకు సమస్య. దేవునికి దూరంగా ఉంటూ మనం బ్రతకాలి అన్ని వైపుల నుంచి, ఒకటి కాదు, అన్ని వైపుల నుంచి కూడా పోరాటమే. కానీ ఎన్ని పోరాటాలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని చేసినప్పుడు కూడా మన విశ్వాసాన్ని అయితే కనుక చివరి వరకు కాపాడుకుంటామా లేదన్నది ముఖ్యం. దేవుని మీద నమ్మకం కోల్పోకుండా ఉంటామా? దేవునికే భారం అప్పగించి, ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటానని చెప్పావు కదా, ఓకే నా భార్య ఏదో అలా మాట్లాడుతోంది, నా అన్నదమ్ములు ఇలా మాట్లాడుతున్నారు, నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు, లేకపోతే నా తల్లిదండ్రులు ఇలా మాట్లాడుతున్నారు, నా ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, అధికారులు నాయకులు కూడా మాట్లాడుతున్నారు, నువ్వున్నావు. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ నువ్వు వారితో మాట్లాడి నాకు కలిగిన శోధన నుంచి నన్ను తప్పించు ప్రభువా అని మన విశ్వాసాన్ని కాపాడుకోవటమే నిజమైన పరీక్ష. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా తట్టుకోగలిగితే, ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఎలాంటి విపత్కరమైన పరిస్థితిలో కనుక మనం జీవించినప్పటికి కూడా ఆ విశ్వాసాన్ని కనుక మనం పట్టుకోగలిగితే రేపటి దినాన్న దేవుడు మనకి ఇవ్వబోయే ఆ గొప్ప మహిమనైతే కనుక చెప్తున్నాడు. ఈరోజు పాఠ్యాంశం అది. ఈరోజు పాఠ్యాంశం అయితే కనుక అదే. యేసుప్రభువారు మత్తయి సువార్త 24 మాట్లాడటం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. తప్పులు చేస్తున్నప్పుడు భార్య మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది, భర్త మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. పెళ్లి చేసుకున్నప్పుడైతే కనుక నిజంగా భర్త కోసం భార్య కోసం బ్రతకాలనే మనం అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళు చేసే తప్పులు చూస్తుంటే కనుక మెల్లిమెల్లిగా వారి మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుంది, అమ్మ నాన్నల మీద, అన్న తమ్ముల మీద ప్రేమ తగ్గిపోతుంది మనకి. ఈరోజు ఇంకా బయట ఉన్న విశేషాల గురించి ఆలోచిస్తే, బయట ఉన్న వ్యక్తుల దగ్గరికి వస్తే కనుక ప్రేమ చల్లారిపోతుంది. వీళ్ళనా ఎందుకు చూడాలి, వీళ్ళ భర్త బాగాలేదు కదని చెప్పి మన ప్రేమను చంపేసుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మీరు వాళ్ళతో రోజు గొడవే, ఆయన శత్రువుని ప్రేమించట్టుగా ప్రేమించటమే. మన శత్రువులు ఎవరో లేరు, మన ఇంట్లో వాళ్ళే మన శత్రువులు. మనం భక్తిగా ఉందామనుకుంటే కనుక మన భక్తిగా ఉండనియ్యకుండా చేసేవాళ్ళే మన శత్రువులు. శత్రువు అంటే కనుక ఎవడో కర్ర కత్తి పట్టుకొచ్చేవాడి గురించి ఆలోచించకండి. మనం దేవునికి ఇష్టంగా ఉందామనుకుంటున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలనేది మన ఆశగా ఉండాలి. నా విశ్వాసాన్ని దయచేసి మాత్రం పాడు చేయకండి అని చెప్తున్నా ఈరోజు వినట్లా. నా నమ్మకాన్ని దయచేసి పాడు చేయకండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మీకేం హాని చేయట్లేదు కదా, నేను చేసే పని వల్ల మీకేం నష్టం కాదు కదా, నేను చేసుకునే ప్రార్థన, నేను పాడే పాట, నేను చెప్పుకునే వాక్యం నీకే నష్టం లేదు కదా చెప్పినప్పుడు కూడా ఈరోజు వినకుండా అయితే కనుక, కావాలని అయితే కనుక దాన్ని కలహానికి రేపేటట్టున్నారు. వాళ్ళంతా చేసినప్పుడు కూడా మనం తగ్గటం. యేసుప్రభు మనకు చెప్పిందల్లా ఒకటే, తగ్గించుకోండి, మీరు మాట్లాడద్దు. వాళ్ళు ఎగిరే కొలది మీరు మౌనంగా ఉండిపోండి. వాళ్ళ అవతల వాడు ఎగురుతున్నారు అనుకుంటే మీరు మౌనంగా ఉండండి. ఏడుస్తున్నారు కదా, మీ కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, మీ గుండెల నిండుగా బాధ ఉంది, మీరు పళ్ళ బిగున మీరు బాధను భరించుకుంటున్నారు, తప్పులేదు. ఈరోజు మీకు ఎదురవుతున్న పరిస్థితులు బట్టి అయిన వాళ్ళే మీకు విరోధంగా మాట్లాడుతుంటే కనుక చాలా కష్టం అనిపిస్తుంది కదా, కొంచెం ఓర్చుకోండి. మీరు లోకంలో ఉన్నంతసేపు కనుక క్రీస్తుని బట్టి కనుక మీరు ఓర్చుకున్నట్టయితే, మీరు దేవుని చిత్తానుసారంగా మీరు జీవించినట్లయితే రేపటి దినాన్న దేవుడు మీ కొరకు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఈరోజు దేవుని నామం కొద్దిసేపు కనుక మీరు ఓర్చుకుంటే కనుక దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఓ బిడ్డని కనాలనుకుంటే కనుక ఒక ఆడపిల్ల తనైతే కనుక గర్భం తాల్చింది మొదలుకొని దాదాపు 9 నెలల పాటు మధ్యలో అయితే కనుక వేవిళ్ళు వస్తాయి, వాంతులు వస్తాయి, తిన్నది ఏది కూడా ఇమ్మడదు, ఆకలితో ఉండాలి, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, తిన్నా కానీ అయితే కనుక కడుపులో ఉండదు, కక్కటానికి ఓ బాధ, తినాలన్న ఆశ కూడా ఎందుకు లేకుండా పోతుంటే ఆ వేవిళ్ళు పడేటప్పుడైతే మార్నింగ్ సిక్ అంటారు కదా, ఆ టైంలో వేవులు పడేటప్పుడైతే కనుక తినకపోతే ఆకలి, తింటేనేమో కక్కుకోలేక బాధ. చాలామంది కక్కుకోవటానికి భయమేసి తింటా మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ బిడ్డను కనాలనుకుంటే కనుక ప్రయాస ఆ 3వ నెల నుంచి అయితే కనుక అంత ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత అయితే కనుక శరీర ఆకృతి మారిపోద్ది, ఒళ్ళంతా కూడా అయితే నీరు పట్టేసినట్టు అయిపోద్ది. చాలా ఇబ్బందులు పడి 9 నెలల పాటు భారమంతా మొయ్యాలి. ఈ భారమంతా మోస్తున్నప్పుడైతే కనుక తనకున్న ఆశ ఒక్కటే, నేనైతే కనుక నా స్వరూపాన్ని కనుక్కుంటున్నాను కదా, నేను ఒక బిడ్డను అయితే కనుక కనుక్కునే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ బిడ్డను కనాలనుకుంటే కనుక ఈ భారమంతా నేను మొయ్యాలి. ఆ బిడ్డను కనుక్కోవడం కోసం అయితే కనుక పర్వాలేదు, నా శరీర సౌష్ఠవం చెడిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, పర్వాలేదు మోస్తాను. తన కోసం తినకూడదు, మానేయాలి, అంతే కదా. వెళ్ళకూడని చోట్ల కొన్ని ఉంటాయి, తిరిగే పరిస్థితి, అందరూ ఆనందంగా ఉన్నా కానీ తనైతే కనుక మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. పోనీ కనిందా అనుకుంటే కనుక కన్న తర్వాత ఎగిరెగిరి గంతులేయటం లేదు. దాదాపు 6 నెలల పాటు అయితే కనుక పచ్చిం చేయాలి. తన ఒంట్లో ఉన్న శక్తి అంతటినీ ఇచ్చైతే కనుక బిడ్డనైతే కనుక పెంచి పోషించాలి. ఇవన్నీ ఎందుకోసమంటే కనుక నేను ఒక బిడ్డని కనాలన్న ఉద్దేశంతో కనుక తల్లి పడే బాధ. ఈరోజు దేవుడు కూడా క్రైస్తవ జీవితం అనుకున్నప్పుడు ఆ తల్లితోనే పోలుస్తున్నాడు. ఓ బిడ్డని కనే తల్లితోనే క్రైస్తవ జీవితాన్ని పోలుస్తున్నాడు. అలా చేయటం కోసం ఒక బిడ్డని కంటమంటే కనుక ఎంత కష్టంతో కూడుకుందో తెలుసా. నన్ను నేను సంభాళించుకోవటం, ఒక దగ్గర చూస్తే కనుక నన్నే దేవునికి అయితే కనుక అర్పణగా చెల్లించుకోవటం కోసం, ఆయనకి ఇష్టమైన పదార్థంగా నేను ఉండాలి అనుకున్నప్పుడు నాలో ఉన్న లోపాలన్నింటినీ కూడా పోగొట్టుకోవటం. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని నీ గురించి నిందల అవమానాలు మాట్లాడినప్పుడు కూడా అన్నిటిని కూడా ఓర్చుకోవటం. పోరాటం అదే. పోరాటం అంటే ఎవరితోనో కాదు, నాతో నేనే పోరాటం. నా శరీరముతోనే నేను పోరాటం. కోపం వస్తూ ఉంటుంది. శరీరానికి ఏమేమి ఉన్నాయనుకున్నప్పుడు యోహాను గారు చెప్తున్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడింటిని బట్టే మనిషి అయితే కనుక చేయకుండా పొరపాట్లు అన్నీ చేస్తాడు. కానీ ఆ పొరపాట్లు నేను చేయకుండా ఉండటం కోసం మన శరీరంతో మనం ఏం చేయాలట? పోరాటం. ఈ యుద్ధం మనం చేసుకోవటం రోజు చేయటమే. ఈరోజు ఎప్పుడైతే కనుక యుద్ధం చేస్తామో ప్రతిరోజు కూడా నలిగిపోతూ ఉంటామండి. చెప్పుకోలేని బాధ, మనసంతా వేదనగా ఉంటుంది, నోరంతా చేదుగా ఉంటుంది, కళ్ళెప్పుడు కూడా తడిగానే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే కనుక ఈ చుట్టూ ఉన్న ప్రపంచం దాన్ని అంగీకరించదు. వీళ్ళందరూ కూడా అది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎంత సంపాదించుద్దుమా, ఎంత సుఖపడుదుమా, ఎవరిని మోసం చేద్దుమా, ఎవరికి అబద్ధం చెప్పుద్దుమా, ఇలాంటి పరిస్థితుల్లోనే లోకం ఉంది. వారందరి మధ్యన కనుక కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని కనుక మనం అనుకున్నట్లయితే పరిస్థితులు చాలా కాటుగా ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మీరు ఒకవేళ కనుక విశ్వాస జీవితం జీవిస్తున్నట్టయితే, నిజంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని కనుక మీరు అనుకున్నట్టయితే కనుక ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు అర్థమవుతుంది. మీరు కట్టుకున్న మీ భర్త దగ్గరే, మీ భార్య దగ్గరే మీరు ఇబ్బందులు పడుతున్నారు, కావాలతో చూసుకోండి. మీరు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని కనుక మీరు అనుకున్నట్టయితే కనుక మీకు వచ్చే శ్రమలు మీ పిల్లల నుంచే మీకు శ్రమలు. నీతిగా బ్రతకాలని కోరుకుంటూ వాళ్ళు ఊరుకోవట్లా, తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఊరుకోవట్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. మనము కూడా వాళ్ళతో పాటు చెడిపోవాలని కోరుకున్న వారే తప్ప మన వలే వారు కూడా నీతిగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ అండి. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఎదుర్కొని ఇలాంటి కష్ట నష్టాలన్నింటిని కూడా ఓర్చుకొని చివరికి నోటును కూడా కట్టుకొని మీరు నోటు వెంట కూడా మాట రానియకుండా కనుక ఒకరికి చేస్తే, ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, నాలుక నరకము చేత చుచ్చిపడి. తొందరపడి మనము కూడా ఏదో ఒక సమయంలో బ్లాస్ట్ అయిపోతామంట. ఎప్పుడు అంటే కనుక మనకు బాధ ఎక్కువైపోతే, నిందలు ఎక్కువైపోతే కనుక తెలియకుండా మనం కూడా నోరు జారి అవతల వారిని దూషించే పరిస్థితి వస్తుంది. ఆ మాట కూడా రాకూడదు. ఆ నొప్పిని కూడా మనమే భరించాలి. ఆ నిందన అవమానాన్ని కూడా తెగని మనం తట్టుకునేటట్టుగా ఉండగలిగిన రోజున దేవుడు మన కొరకైతే కనుక ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడైతే కనుక మనకు ఒక అద్భుతం. ఏమా అద్భుతం అనుకున్నప్పుడు ఈరోజు మన పాఠ్యాంశం 4వ వచనం ఏమనట? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. కన్నీటి చుక్క అన్నారు కదా. మన కర్చీఫులతో తుడుచుకునే రోజు కాదండి, దేవుడే మన కన్నీటిని తుడిచే రోజు ఒకటి వస్తుంది. మన ప్రతి కన్నీటి బొట్టునైతే కనుక దేవుడు తుడిచారు. ఆయనకి తుడిస్తే ఇంకా కన్నీరు వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి ఆయన తుడిస్తే, మీరు కర్చీఫ్తో తుడుచుకున్నాం, లేకపోతే చీర కొంగుతో తుడుచుకున్నాం, మరొకరు వచ్చి ఎవరో తుడిచినా కన్నీరు కారుతూనే ఉంటుంది తప్ప ఆగదు. కానీ దేవుడే కనుక ఆ కన్నీటిని కనుక తుడిచేటట్టయితే శాశ్వతంగా ఇంకా కన్నీటి చుక్క రాదు.
ఆయన మన కన్నీరు తుడిచే రోజు వస్తుంది, ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక ఆ మాట ఉన్న చూడండి అక్కడ, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇక మీకు దుఃఖపడే రోజు లేదు, మీరు వేదన పడే రోజు రాదు. మీ పరీక్షలో కనుక మీరు కనుక గెలిచేవారు కనుక మీరు ఉన్నట్టయితే, ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి కనుక మీరు జీవించినట్లయితే కనుక ఆయన మీ కన్నీటి బిందును తుడిచిన రోజున ఇక మీకైతే కనుక మరణ భయము ఉండదు, ఇక నుంచి వేదన ఉండదు, మీకైతే కనుక దుఃఖం ఉండే పరిస్థితి కనుక ఉండదు. ఎందుకంటే దేవుడు కల్పించుకున్న రోజున ఒకటే చెప్తున్నాడు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం చొచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటేనే. ఇప్పటివరకు జరిగిందంతా ఓకే అయిపోయింది కదా, అందులో మీరైతే కనుక ఓపికగా ఎదురు చూశారు కదా, దేవుని నామానికి అప్పగించుకున్నారు కదా, ఓకే ఇంకా అయిపోయింది, వదిలేయండి. దేవుడు కల్పించుకున్న రోజున ఆ మొదటి సంగతులు అన్నీ తీసి కొత్త జీవితం. ఆయన ఏ రోజైతే కనుక మనం కరుణిస్తాడో, ఏ రోజైతే కనుక మన పక్షాన మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన శిక్షణా కాలం పూర్తయిన తర్వాత, మనకి నియమించబడిన శోధన కాలం, ఆ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత జరిగేది ఏంటి అనుకున్నప్పుడు చూడండి అక్కడ, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. ఆయన వచ్చి ఏం చేస్తారట, అంత రెన్యూ. యోబు గారు అయితే కనుక పడరాని పాటలు పడ్డారు తెలుసా, పడరాని పాటలు. ఆయనకున్న ఆస్తిపస్తులు అన్నీ పోయింది, ఆయన దాస జనమందరూ చనిపోయారు, ఆయన పిల్లలు చనిపోయారు, ఇల్లు కూలిపోయింది, ఒండింటిగా రోగం వచ్చేసింది, భార్య కూడా చివరికైతే కనుక యోబును దూషించే పరిస్థితి వచ్చేసింది. చుట్టూ ఉన్న స్నేహితులు వచ్చైతే కనుక ఏదో నోటుకొచ్చుట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అయిపోతే అన్నీ పోయినాయి కదా, ఎంతో వేదన ఎంతో దుఃఖం అనిపించాడు యోబు. కానీ దేవుని మీద తనకున్న నమ్మకాన్ని బట్టి తన విశ్వాసాన్ని అయితే కనుక కాపాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే కనుక దేవుడు కలిగించుకున్నాడో ఒక్కసారిగా సమస్తం ఏం చేసినట్ట, నూతనమైనవిగా చేసినట్టు. అప్పటి వరకు ఒళ్ళంతా కూడా కురుపులతో రోగంతో నిండిపోయిన యోబు శరీరం పసిపిల్ల దేహం అంటే దేహం అయిపోయింది. మళ్ళీ కొత్తగా నూతనంగా యవ్వనములోకి ప్రవేశించినట్టుగా మళ్ళీ కొత్తగా మార్చేసినట్టు. తర్వాత ఆయనకైతే కనుక మరలా 10 మంది పిల్లలు పుట్టారట. అంతకుముందు సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే రెండంతలుగా తను ఆస్తిపాస్తులు సంపాదించాడట. మళ్ళీ పేరు ప్రఖ్యాతులు ఘనతా కీర్తులు పోయినవని కూడా చెప్పి ఆయన ఏడుస్తూ కూర్చోలేదు. దేవుని మీద తనకన్నా నమ్మకాన్ని కాపాడుకున్నందుకు గాను దేవుడు రెండింతలుగా అక్కడ దీవించాడని తెగనికి రాసు. సమస్తమైనవి దేవుడు ఏం చేయబోతున్నాడట, నూతనమైనవిగా చేయబోతున్నాను కదా అని అక్కడ ఆ మాట అంటాడు. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక, రైట్, ఇది నిజం. ఎవరైతే కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చారో ఈ మాటల్ని ఏమని చేస్తారట, ఇది నిజం, ఇది నిజమని మీరు నమ్మగలిగితే, మీరు కనుక ఇది కనుక విశ్వసించగలిగితే తప్పకుండా దేవుని కృప ఆ రోజైతే కనుక మిమ్మల్ని దర్శించిన రోజున దేవుడు మీ కన్నుల్లో ప్రతి బాష్ప బిందును ఏం చేస్తారట, తుడిచేస్తారు. మీ కన్నీటిని తుడిచే రోజు ఒకటి ఉంది. సమస్తమైనవి నూతనముగా చేసి మరలా మనమందరం కూడా సంతోషంగా ఉండే రోజు ఒకటి ఉంది. కలిగిన దానిని బట్టి ఇప్పుడు దుఃఖపడద్దు, కలిగిన దాన్ని బట్టి ఎవరిని కూడా దూషించడం కూడా వద్దు. మనం తొందరపడి ఎవరిని ఏమీ అనకూడదు. తొందరపడి మనమైతే కనుక చేయకూడని ఏ పని చేయకూడదు. శక్యమైతే సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలట, సమాధానంగా ఉండండి. దేవుని పని మీరు చేయండి, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన ఏం చేయాలో ఆయన చేయాల్సిందల్లా చేస్తాడు. ఆయన టైం అయితే కనుక ప్రతిదానికి సమయం ఉందని చెప్పాడు కదా, తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనందరూ కూడా ఎలా ఉండాలట, దీన మనస్కులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మాట చదివేటప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే కాదండి, యేసు ప్రభుడి పేరు కాదు నమ్ముకుంది, దేవుని మాటను నేను నమ్ముకున్నాను. యేసు అంటే కనుక దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని వాక్యమైన ఈ వాక్యం నమ్మితే నువ్వు యేసు నమ్మినట్లు లెక్క. ఈ వాక్యం నిజం, ఖచ్చితంగా దేవుడైతే కనుక ఈ కార్యము చేస్తాడు. నా బ్రతుకులైతే కనుక ఇది జరుగుతుందని ఎవరైతే కనుక బలంగా విశ్వసిస్తారో వారు దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడతారు. మరి అట్టి ధన్యత మనందరికీ ఉండాలని, ఎప్పుడు ఎంత త్వరగా దేవుడు మనల్ని దర్శించాలా అన్న ఉద్దేశంతో ఆయన కొరకు మన ఆతృతగా ఎదురు చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాడు. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ,